హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అధికారానికి ఉద్దేశం తోడైతే అది ఉద్యమంగా మారుతుంది. ఈ ఒక్క మాస్ డైలాగ్ చాలు రాబోయే సునామీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పడానికి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బాక్స్ ఆఫీస్ బ్రహ్మ కొరటాల శివ, ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో వస్తున్న ఎన్బికే 112 నుంచి ఎవరు ఊహించని గూస్ బంప్స్ తెప్పించి అప్డేట్స్ లీక్ అయ్యాయి. ఫ్రెండ్స్ వాటి గురించి తెలుసుకోబోయే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా మ్యాటర్ లెక్క వెళ్దాం. మాస్ సినిమాల్లో హీరో ఎలివేషన్ పీక్స్ లో ఉండాలంటే విలన్ దారుణంగా స్ట్రాంగ్ గా ఉండాలి. మరి బాలయ్య బాబుతో ఢీ కొట్టే ఆ పవర్ఫుల్ కార్పొరేట్ విలన్ ఎవరో తెలుసా? రొటీన్ విలన్స్ కాదు, బాలయ్యతో డైరెక్ట్ గా మైండ్ గేమ్స్ ఆడే క్యారెక్టర్ అది. ఆయన మరెవరో కాదు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్. ఎస్, మీరు విన్నది నిజమే. బాలయ్య మార్క్ యాక్షన్ వర్సెస్ రాజశేఖర్ ఇంటెలిజెన్స్. ఈ ఫేస్ ఆఫ్ సీన్స్ థియేటర్ లో పూనకాలు తెప్పించడం ఖాయం. ఇక కథ విషయానికి వస్తే, కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో పాటు ఇందులో ఒక ఎపిక్ మాఫియా ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుందట. ఈ ఎపిసోడ్ లో బాలయ్య రుద్ర రూపం సినిమాకే హైలైట్. దానికి తగ్గట్టే ఈ సినిమాకు ఒక ఘోర మాస్ టైటిల్ వైరల్ అవుతోంది. అదే కార్పెంటర్. పేరుకే కార్పెంటర్, కానీ విలన్ల ఎముకలు విరగొట్టి సరికొత్త ఫర్నిచర్ డిజైన్ చేయడం పక్కానే ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. కొరటాల రాసిన ఈ వైలెన్స్ మెసేజ్ స్క్రిప్ట్ కి ఎవరి మ్యూజిక్ తోడైతే స్పీకర్లు బద్దలవుతాయో మేకర్స్ బాగా తెలుసు. అందుకే రాక్ స్టార్ అనిరుద్ని ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు లాక్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. ఇక షూటింగ్ విషయానికి వస్తే, జూన్ ఎండింగ్ లేదా జూలైలో గ్రాండ్ గా పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆగస్ట్ లో సినిమా షూటింగ్ మొదలు పెట్టాలన్నది టీమ్ ఎయిమ్. మరి ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా రాజశేఖర్ సెట్ అవుతారా లేదా? అలాగే ఈ కార్పెంటర్ అనే టైటిల్ మీకు నచ్చిందా లేదా? కింద కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బై బై, జై హింద్.